వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ మావిగన్ వదలకపోతే కష్టం, నెత్తి నోరు బాదుకుంటున్న వైసీపీ అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ లాంగ్ టైం సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. ఒక 3 అవర్స్ లో ఆయన ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైగానే మావిగన్ గురించి మాత్రమే మాట్లాడారు. తాను ఏదైతే అమరావతిలో ఏదైతే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తా ఉన్నాడు, గతంలో ఏదైతే టెంపరీ కార్యాలయాలు అన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ పర్మనెంట్ కార్యాలయాలు అంటా ఉన్నారు. గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి మళ్ళీ అదే కంపెనీలకి టెండర్లు ఇస్తా ఉన్నారు. సీడీ యాక్సిస్ రోడ్లకి ఇన్ని కోట్లు అవుతా ఉన్నాయి. ఒక కిలోమీటర్కి మనం ఖచ్చితంగా 16 రూపాయలు కూడా కాదు ఏదైతే, కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 169 రూపాయలు అవుతుంది కిలోమీటర్ ఖర్చు అయితే. బట్ చంద్రబాబు నాయుడు ఆకాశంలో మెడలు కడతా ఉన్నారు అని చెప్పి గగ్గోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. సరే, అదే అయిపోయింది. బట్ మావిగన్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అసలు ఆ పార్టీలోనే తేడా ఉందా, జగన్మోహన్ రెడ్డి మాట తీరులోనే ఆయన ఆలోచన విధానంలోనే తేడా ఉందా అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మావిగన్ అనే అంశాన్ని జనమంతా నమ్ముతున్నారు అని ఒక భ్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నేను మావిగన్ అనేది ప్రపోజ్ చేస్తే జనం మొత్తం కూడా కలవరిస్తా ఉన్నారు అని ఒక మైండ్ మాట్లాడారు ఆయన. జనం మొత్తం కూడా మావిగన్ అద్భుతం, ఆహా ఓహో అంటా ఉంటే చంద్రబాబు నాయుడికి బీపీ వస్తా ఉండి ఇంకా గట్టిగా మీరు క్వశ్చన్ అడిగితే గుండెపోటు వచ్చేలాగా ఉంది, అందుకే అందరి మీద పడి అరుస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత వైబిలిటీ ఉంది మావిగన్ అనేది, ఎంత నచ్చుతా ఉంది మావిగన్ అనేది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతా ఉంటే వైఎస్ఆర్సీపీ నేతల కళ్ళల్లోంచి రక్తం గారుతాం. ఈ మావిగన్ అనే అంశం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. చాలా మంది గోడకేసి కొట్టుకుంటా ఉన్నారు. నిజంగా చాలా మంది వైసీపీ నేతలు నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగన్ అనే అంశం తీసుకొచ్చారో అప్పటి నుంచి అసలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా కొంతమంది నేతలు భయపడుతున్నారు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. మీరు చూడండి, మొత్తం వైఎస్ఆర్సీపీలో సరే మిగతా వాళ్ళందరినీ తీసేసిన, ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి వాళ్ళని తీసేసిన సాలిడ్ పర్సనాలిటీస్ ఒక 500 మంది ఉంటారు. ఆ 500 మందిలో బాగా గట్టిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు, మంచి సబ్జెక్ట్ ఉన్న నేతలు లైక్ బుగ్గన్ లాంటి వాళ్ళు, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు, కోరముట్ల లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళల్లో ఎవరైనా సరే మీడియా ముందుకు వచ్చి మావిగన్ ని సపోర్ట్ చేశారా? కనీసం బొత్స సత్యనారాయణ అయినా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను మావిగన్ వైపే ఉన్నాను అని చెప్పారా? క్లారిటీగా చెప్పారా? ఏదో చెప్తాడు పాపం ఆయన. కనీసం ఒక ధర్మాన చెప్పాడా ఇప్పటి వరకు? ఓన్లీ అంబటి రాంబాబు, వెస్ట్ ఇన్ఛార్జ్ గా ఉన్న అంబటి రాంబాబు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ రాజధాని మావిగన్ పరిధిలో ఆయన ఉన్నాడు కాబట్టి. అదే విధంగా ఒక పేరుని నాని, ఇంకేముంది మావిగన్ అంటే బందరకే రాజధాని వచ్చేస్తుంది, తన ఆస్తులు పెరుగుతాయి అనుకుంటున్నట్టుంది అతను ఒకరిద్దరు తప్ప, ఆ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది తప్ప ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి మావిగన్ అనేది సూపర్ అని చెప్పారా? ఎవ్వరు చెప్పరా ఇంతవరకు. అసలు ఆ పార్టీలో భయం పుడతా ఉంది నేతలకి, మావిగన్ ఏంట్రా బాబు అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదే అంశం పట్టుకొని పాకులాడుతూనే ఉన్నారు. మీరు మొత్తం జిల్లాలన్నింటిలో కూడా నియోజకవర్గాల్లో ఈ ఫ్లెక్సీలు పెట్టండి, మావిగన్ జనంలోకి తీసుకెళ్ళండి అని చెప్తే నేతలంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో పెట్టుకుంటే జనం వెంటబడతారని చెప్పేసి తాడేపల్లిలో పెట్టారు అందరు తీసుకొచ్చి ఫ్లెక్సీలు. మీరు చూడండి, ఒక్క తాడేపల్లి చుట్టూరు తప్ప మావిగన్ అనే ఫ్లెక్సీలు ఎక్కడ కనిపించవు మనకి. అదేవిధంగా చూస్తే ఈరోజు పాపం సోషల్ మీడియా కానీ, అదేవిధంగా మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డికి చెందిన పేపర్ కానీ వాళ్ళకి తప్పదు. వాళ్ళ ఉద్యోగులు వాళ్ళ శాలరీస్ తీసుకుంటా ఉన్నారు. నెల ఆఖరికి వస్తే వాళ్ళకి జీతభత్యాలు ఉండాలి, జీవితం గడపాలి అంటే. అందుకని వాళ్ళకి తప్పట్లా ఏడుస్తూనే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తన సొంత మీడియా ఆఫీస్లో కూర్చొని ఈ మావిగన్ గురించి మీ అభిప్రాయం ఏంటని ఒక 10 మందిని పిలిచి నిజాయితీగా అడగమని చెప్పండి, వితౌట్ కెమెరాస్ 1-1 మాట్లాడమని చెప్పండి. ఈరోజు చెప్తారు వాళ్ళు ధైర్యంగా, కొంతమంది అని చెప్తారు ఆ 10 మందిలో. సో అంత నిజంగా అంత నెగిటివిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. ఇది పిచ్చా వెర్రా అనుకుంటున్నారు చాలామంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ ఊహల్లో ఉన్నారు, ఆ ఇల్యూజన్లో ఉన్నారు. ఏ ఇల్యూజన్లో ఉన్నారు అంటే ఇంకా మావిగన్ అనేది జనంలోకి వెళ్ళిపోయింది, జనం అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు అని నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఈరోజు మళ్ళీ అదే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, మావిగన్ అని. మరి ఈ మావిగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మీరు చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఈరోజు కూడా ప్రెస్ మీట్లో విలువలు విశ్వసనీయత మా నాన్న నాకు అదే నేర్పించారు అని చెప్తా ఉన్నారు. విలువలు విశ్వసనీయత, అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత ఏంటో చూద్దాము ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అమరావతిని చంద్రబాబు నాయుడు ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చి అప్పటికి ఇంకా ఏపీ సెక్రటేరియట్ అసెంబ్లీ ఏర్పాటు చేయలేదు ఏపీలో, అమరావతిలో. దెన్ చంద్రబాబు నాయుడు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలన్నప్పుడు అమరావతిని ప్రపోజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఉండి ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట, ఇంకా ల్యాండ్ పూలింగ్ ఎక్కువ జరగాలి, 33,000 ఎకరాలు కాదు, నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను అమరావతికి అని చెప్పారు. తర్వాత దాదాపు 200 మంది రైతులతోని ఇదే ఆర్కేని పెట్టి కేసులు వేయించారు కోర్టులో, ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టి. అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా. అమరావతికి జగన్ సపోర్ట్ అంటారు, మళ్ళీ తన పార్టీ నేతలతోని రైతులను రెచ్చగొట్టి కేసులు వేపిస్తారు. ఇది విలువలు విశ్వసనీయత. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని మారుస్తారని చంద్రబాబు నాయుడు చెప్పినా అక్కడ రైతులు కూడా వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. నేను మార్చను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ప్రజావేదిక విధ్వంసంతో పాలన ఇది చేసిన తర్వాత రెండో నిర్ణయం ఏంటి? 3 రాజధానుల నిర్ణయం.
3 రాజధానుల నిర్ణయం అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఒక ఇటుకేడు న్యాయ రాజధాని అన్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నారు, రుషికొండ గుండు కొట్టారు, మొత్తం భూ ఆక్రమణలే. అదేవిధంగా శాసన రాజధాని అన్నారు అమరావతిని. అయితే రైతులు మాత్రం ఆ రోజు మాకొద్దు, మాకు అమరావతి ఏకైక ఎజెండాగా రాజధానిగా ఉండాలి అంటే, సో ఉండండి మేము శాసన రాజధానిగా కొనసాగిస్తామని వాళ్ళని కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాల. వాళ్ళు సహనంతో ఎంతో పేషెన్స్తోని తమ ధర్నాలు నిరసనలు తెలుపుతూ ఉంటే, ఈవెన్ కరోనా టైంలో వాళ్ళ మీద జరిగిన దాష్టీకాలు. ఎప్పుడు జగన్ అనేవాడు ఒక రాజు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక రాజ్యం అనుకుంటే, ఆ రాజ్యంలో ప్రజలు ఎప్పుడు తన చుట్టూ ఏడుస్తూ ఉంటే అది ఏ రాజుకి శోభనివ్వదు. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డికి. ఆఖరికి తాను ఇంటికి వెళ్తున్న సెక్రటరీ నుంచి పరదాలు కట్టుకొని వెళ్ళిన పరిస్థితి ఆ రైతుల గురించి భయపడాయన. కానీ రైతులు ఏ రోజు అగ్రెసివ్గా వెళ్ళలేదు. ఎంతో సహనంతో నభూతో నభవిష్యత్ అన్నట్టు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద దాష్టీకాలు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్స్, శారీరకంగా మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడతాలు, కొడతాలు, శారీరకంగా అంటే పోలీసులతో కొట్టించటాలు, ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా, వాళ్ళని మహిళలను చూడకుండా కించపరచటాలు, వాళ్ళని వేసులు అంటారు, వాళ్ళకి పాదయాత్ర అయిపోయేలోపే వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారంటారు. ఎంత దారుణాతి దారుణంగా నీచాతి నీచంగా వాళ్ళ మెడలో తాలుబొట్ల గురించి కూడా మాట్లాడించారు. ఒక దెబ్బేస్తే మర్చిపోతారు, ఒక మాట అంటే జీవితకాలం గుర్తుంటుంది, అంత హ్యూమిలేట్ చేశారు వాళ్ళని. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే 3 రాజధానుల నిర్ణయం పేరుతో కౌన్సిల్ రద్దు చేసే ప్రయత్నం చేశారు. అదే 3 రాజధానులు వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికలు వచ్చాయి. 24లో కూటమి ప్రభుత్వం సింగిల్ ఎజెండా అమరావతి అని చెప్పింది మాది. మొత్తం బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పూర్తి స్థాయిలో తను 3 రాజధానులు అన్నారు. బట్ జనం మాత్రం కూటమికే మద్దతు ఇచ్చారు. అంటే వన్ సైడ్ ఎజెండా కదా, జనం ఒప్పుకుంది. రాష్ట్రం మొత్తానికి అమరావతి రాజధానిగా ఉండాలని జనం మొత్తం యాక్సెప్ట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఇంత 11 సీట్లకే పరిమితమైన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి మారతాడని చాలామంది అనుకుంటే దాన్ని వేసల రాజధాని అనిపిస్తాడు, దిక్కుమాలిన జర్నలిస్టులను కూర్చోబెట్టి తన ఛానల్లో. అంతేకాదు కూకట్పల్లి ఆంటీలని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా చాలామంది రైతులు, మహిళా రైతులను హ్యూమిలేట్ చేస్తారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ కావాలంటే వాళ్ళ మీద బుర్ర చల్లుతూ ఉంటారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ ఇవ్వద్దని వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. ఇప్పటికీ అమరావతిలో పూర్తి స్థాయిలో ఎమ్యూనిటీస్ లేవు. ఇప్పుడు మళ్ళీ భవనాల పేరుతో చంద్రబాబు నాయుడు బాహుబలి సెట్టింగ్స్ వేస్తూ ఉన్నారని ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు రాజముద్ర పడతా ఉంటే అమరావతికి దాంట్లో మావిగన్ అని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇట్ సెల్ఫ్ ఈజే సిఆర్డీఏ పరిధిలో ఉంది కదా మావిగన్ కూడా. ఈరోజు ఆయన చెప్తున్న మచిలీపట్నం కానీ, అదేవిధంగా గుంటూరు కానీ, విజయవాడ కానీ నేషనల్ హైవే ఉందని చెప్తారు. నేషనల్ హైవే అంటే ఈరోజు అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటే అన్ని హైవేలు వస్తాయి. ఈరోజు కేంద్ర కార్యాలయాలు కడతా ఉన్నారు అక్కడ. కేంద్రం కూడా యాక్సెప్ట్ చేసి అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేది కదా, దానికి రాజముద్ర వేసింది, ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఉంది. ఇంకా నేను వస్తే మార్చేస్తాను, ఇప్పుడు మార్చలేదా, నేను వస్తే మళ్ళీ మారుస్తాను, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తాను అంటారు. ఈయన వచ్చేదేందో, మళ్ళీ వెళ్ళేదేందో, ఉండేదేందో. సో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమరావతి విషయంలో ఇన్ని మాటలు మార్చినప్పుడు మరి ఇదే మావిగని తన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన ప్రపోజ్ చేసే ప్రయత్నం చేయలేదు? ఆ రోజు 3 రాజధానులు అన్నాడు, ముందేమో అమరావతికి మత్తు అన్నాడు, తర్వాత లేదన్నాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. మళ్ళీ రేపు వచ్చినప్పుడు మావిగన్ కూడా వద్దంటాడు కదా, ఒకవేళ తన ప్రజలు నమ్మితే. పిచ్చాడి చేతిలో రాయింది ఈరోజు ఒక మావిగన్ అనేది కానీ, ఒక అమరావతి కానీ జగన్మోహన్ రెడ్డికి. సో అందుకనే ఆ నేతలు నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే దాని మీద ఎన్ని రోజులు మాట్లాడినా అది అంతకంతగా జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉంటుందనేదే వాస్తవం.